జై శ్రీ భగవద్భక్తులందరికీ కూడా ప్రణామం చేసుకుంటూ ఆధ్యాత్మిక ముచ్చట్లలోకి అడిగి పెడదాం. మనం యోగ వాసిష్ఠ రామాయణాన్ని చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా జరిగే మరొక కథ చెప్తున్నారు. దాసూరోపాఖ్యానంలో వింటున్నాం. దాసూరోపాఖ్యానంలో దాసూరుడు ఒక ముని యొక్క కుమారుడు. తల్లి తండ్రి గతించగానే ఒంటరి అయిపోయాడు. వాళ్ళు ఎప్పుడు కూడా ఉండేది అడవుల్లో కాబట్టి అడవిలోనే బాధపడుతూ ఉంటే వనదేవతలు, నాయన చావు పుట్టుకలు ఎలాంటి వాళ్ళకో కూడా తథ్యం, నీవలాగా బాధపడటం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. నీవు కూడా మంచి జ్ఞానవంతుడివి. ఇక్కడి నుంచి నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ఏమిటో గుర్తు చేసుకుని ఆ విధంగా పయనించు. అంతేగాని ఈ విధంగా దుఃఖితుడివై బాధపడుతూ ఉండటం అనేటువంటిది ధర్మ మార్గం కాదు, ఉచితమైనటువంటి మార్గం కాదు. కాబట్టి చక్కగా మీ నాన్నగారి వాళ్ళలాగా నువ్వు కూడా చక్కగా జ్ఞానవంతుడిగా అంటూ ఆకాశవాణి ద్వారా వనదేవతలందరూ కూడా చక్కగా ఆయనకి చెప్పడం జరిగింది. అప్పుడు దాసూరుడు ఏం చేశారంటే, ఈ భూమండలంలో ఎక్కడా కూడా నేను కూర్చోను, చక్కగా పైకి వెళ్ళి ఎక్కడైనా ఎవరికి కనబడిన ప్రదేశంలో కూర్చోవాలి, చక్కగా ధ్యానం చేసుకోవాలి అనుకుంటూ ఒక మహావృక్షం ఎక్కి చెటారు కొమ్మన ఎవ్వరికీ కనపడకుండా గుబురుగా ఉన్నటువంటి ఒక చెటారు కొమ్మలో ఉన్నటువంటి ఒక చిన్న ఆకు మీద కూర్చొని, ఒక కొమ్మ మీద కూర్చొని ఆయన ధ్యానం చేసుకున్నారు. ఆ ధ్యానంలో ఆయన చాలా లగ్నమైపోయారు, ఆత్మజ్ఞానాన్ని కూడా పొందారు. ఇంతవరకు మనం తెలుసుకున్నాము. అయితే ఇంత ఆత్మజ్ఞానం పొందిన ఆయన గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏముంది అనుకుంటున్నారా? ఉంది. ఆయనకి కూడా ఒక కుమారుడు కలిగాడు. అది ఎలా సంభవమో ఇప్పుడు మనం విందాం. ఆయన అలా ఆ వృక్షం యొక్క అగ్రభాగంలో కూర్చుని ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత అక్కడ కూర్చున్న సమయంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అనుకోకుండా ఆయన ముక్కుపటాలని సువాసనలు తగిలాయి. ముక్కుపటాలకి సువాసనలు ఆయన గ్రహించారు. అలాగే ఏమిటాన్ని చూసేప్పటికీ ఆకాశగమనంలో మహా సుగంధభరితమైనటువంటి పుష్పాలనే వస్త్రాలుగా అలంకరించుకుని మహా అందమైనటువంటి వనదేవత ఆకాశగమనంలో తిరుగుతూ వెళుతోంది. ఆడ అంత మనోహరంగా ఉండి సువాసనలు వెదజల్లుతూ వెళుతూ ఉంటే అనుకోకుండా దాసుని యొక్క దృష్టి ఆ దేవత మీద పడింది, ఆ మనోహరి మీద పడింది. అదే సమయంలో ఆ మనోహరి కూడా దాసుని చూడటం జరిగింది. చూడండి, ఎలాంటి సంకల్పాలు వికల్పాలు లేవు ఆయనకి. ఆత్మజ్ఞానం మాత్రమే నేర్చుకున్నాడు ఆయన. ఎవరికి దొరకకూడదు అనుకుంటూ ఆయన ఎక్కడో శిఖరాగ్రం మీద కూర్చున్నాడు. అయినప్పటికీ కూడా పంచభూతాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూడండి. ఆ గాలి ద్వారా ఆయన ముక్కుకి మంచి సువాసన రావటము, అనుకోకుండా తలెత్తి చూడటము, మహా ఆనందంగా అద్భుతమైన పుష్పాలని అలంకరించుకుని ఒక వనదేవత విహరిస్తూ ఆవిడ ఉండటం, ఒక అప్సరస్ లాంటి వనదేవత విహరిస్తూ ఉండటం గమనించాడు. ఇద్దరు చూపులు కలిసాయి, అంతవరకే. ఆ తర్వాత వెంటనే వనదేవత మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆహా, మహాజ్ఞాని ఈ చిటారకమును కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. ఇలాంటి మహానుభావుల్ని ప్రార్థన చేసి వాళ్ళని ఆశ్రయిస్తే ఈ భూప్రపంచంలో ఈ ప్రపంచంలో మనకి అలభ్యమైనటువంటి కోరికలు కూడా లభ్యమవుతాయి కదా, దుష్ప్రాప్యమైనటువంటి కోరికలు కూడా మనకి లభ్యమవుతాయి కదా అని ఆలోచన వచ్చింది. వెంటనే ఆమె చక్కగా కిందకి దిగి ఆ దాసుడి దగ్గరికి వచ్చింది. ఇందుకే అంటారు, బ్రహ్మ ఏది రాస్తే అది మాత్రమే జరుగుతుంది. మన మనసులో ఎన్ని సంకల్పాలు అవి జరగవండి. సంకల్పాలన్నీ కూడా రాలి పడిపోతూ ఉంటాయి. ఏది ఆయన దృష్టిలో సంకల్పం అవుతుందో అది మాత్రమే అవుతుంది.
ఇక్కడ వనదేవత అంటుంది, యాని యాని దురాసాని వాంఛితాని మహీతలే ప్రాప్యంతే తాని తాన్యాసు మాతామేవ యాజ్ఞయా. మహానుభావ, ఓ మహాముని, మహా దుష్ప్రాప్యములైనటువంటి కోరికలైనా కూడా మీలాంటి మహామునులను ఆశ్రయిస్తే, మహానుభావుల యొక్క ఆశీర్వచనం ఉంటే తప్పకుండా నెరవేరుతాయి కదా. కాబట్టి నాకు నా మనసులో ఒక కోరిక ఉంది, ఆ కోరికను తీర్చండి అంటూ చక్కగా ప్రణామం చేస్తూ అతి మృదుమధురంగా అడగటం జరిగింది. ఇక్కడ దాశరుడు నేను మహామునిని, నేను ఏ కోరిక తీర్చను అని చెప్పలేదు, తీరుస్తా అని చెప్పలేదు. వాళ్ళు ఏంటంటే ప్రాప్యమైన కర్మలు చేస్తూ ఉంటారంతే, వాళ్ళకి ఎట్లాంటి భావాలు వాళ్ళకి ఉండవు. ఓ వనదేవత, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. అందుకు ఆ వనదేవత, అపుత్రస్య గతి నాస్తి, పుత్రులు పొందిన వారి జీవితము నరకమే కదా. కాబట్టి మిమ్మల్ని ప్రార్థించి సర్వసద్గుణ సంపన్నుడైనటువంటి బిడ్డని పొందాలి అని ఉన్నది అని చక్కగా చెప్పిందండి. ఇలాంటి మహానుభావాల్ని ఆశ్రయించి మొక్కుకుంటే తీరని కోరిక ఉండదు కదా. కాబట్టి నాకు మీలాగా సర్వసద్గుణ సంపన్నుడైనటువంటి బిడ్డని పొందాలి అని ఉంది, కాబట్టి నా కోరిక తీర్చవలసింది అని ఆమె అడగటం కూడా జరిగింది. అందుకు దాసుడు ఎంతో వినమ్రంగా చక్కగా అడగటము, ఆ దాసుడు ఆమెపై దయ కలిగింది. వెంటనే తన చేతిలో ఉన్న పుష్పాన్ని ఆ వనదేవతకి ఇచ్చి, ఓ వనదేవత, నీ కోరిక శీఘ్రంగానే నెరవేరుతుంది, ఈ పుష్పాన్ని తీసుకుని వెళ్ళు. 1 మాసంలోపే నీకు సౌందర్యవంతుడు, అతి బుద్ధిమంతుడు, జగత్పూజ్యుడు, జ్ఞాని అయినటువంటి బిడ్డని నీవు పొందగలుగుతావు అని ఆయన చెప్పడం జరిగింది. అలా అంటూనే, బిడ్డ కోసమని నువ్వు ప్రాణాలను కూడా వదలాలి అనుకున్నావే, అంటే బిడ్డ మీద నీకెంతటి ప్రేమ ఉందో నాకు అర్థమైంది. కాబట్టి నీ కోరిక, నిజమైన కోరిక తప్పకుండా నీకు సిద్ధిస్తుంది, నువ్వు వెళ్ళని చెప్పాడు. అప్పుడు వనదేవత ఏం చేసిందో చూడండి. ఆ మాటలన్నీ విన్నటువంటి వనదేవత ఆ పుష్పాన్ని తీసుకుని ఆ మహామునికి ప్రణామం చేసి చక్కగా వెంటనే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి 12 ఏళ్ళకి తిరిగి వచ్చింది. 12 ఏళ్ళకి ఒక అందమైనటువంటి చిన్న పిల్లవాడితో తిరిగి వచ్చింది. 12 ఏళ్ళ బాలాకుమారుడితో తిరిగి వచ్చింది. వస్తూనే, ఓ మునీశ్వర, ఈ పిల్లవాడు మన ఉభయుల యొక్క సంతానము. చూడండి ఎంత విచిత్రం. నేను ఈ పిల్లాడికి ఆత్మజ్ఞానాన్ని తప్ప సమస్త విద్యలను నేర్పగలిగాను, చక్కగా పెంచాను, సమస్త విద్యలు నేర్పాను, కానీ ఒక్క ఆత్మజ్ఞానాన్ని మాత్రం నేను నేర్పలేకపోయాను. ఆ పిల్లవాడి మనసులో అనేక సంశయాలు. కాబట్టి మన పిల్లవాడిని మీ వద్ద వదిలి మీరు పొందినటువంటి ఆత్మజ్ఞానాన్ని ఈ పిల్లవాడికి కూడా నేర్పుతారనే ఉద్దేశంతో నేను ఇక్కడ తీసుకొచ్చాను అంటూ చక్కగా ప్రణామం చేసింది. మృదు మధురంగా ఆ వనదేవత అలా పలుకుతుంటే దాసుడు కూడా చాలా ఆనందపడ్డాడండి. ఆవిడ వేరే ఏం కోరలేదు, పిల్లవాడికి చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరింది. ఆమె కోరిక మన్నించాడు. మన్నించి, దాసుడు, ఓ సుకుమారి, నీవు చెప్పవలసినంతా కూడా స్పష్టంగా క్లుప్తంగా చెప్పావు. ఇక ఆ పిల్లవాడిని ఇక్కడ వదిలేసి నీవు నిశ్చింతగా వెళ్ళు. ఆ పిల్లవాడికి ఏదైతే అవసరమో అదంతా కూడా నేను నేర్పుతాను అంటూ చక్కగా చెప్పాడు. వెంటనే ఆ వనదేవత చక్కగా
సెలవు తీసుకుని ఆ పిల్లవాడిని అక్కడ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఎంత విచిత్రమో చూడండి. ఆయన నాకేం వద్దు అనుకుని పైకి వెళ్ళి కూర్చున్నాడు. అయినా కూడా ఒక వనదేవత చూడటం బిడ్డని పొందటం కూడా జరిగింది. అయితే ఇక్కడి నుంచే ఒక అద్భుతమైనటువంటి కథ చెప్తాడండి. ఈ పిల్లవాడు తండ్రికి ప్రణామం చేస్తూ, తండ్రి, నాదొక విన్నపము. ముందుగా నా జన్మ రహస్యాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నా జన్మ రహస్యాన్ని చెప్పండి. తర్వాత ప్రశాంతిగా మీరు ఏం చెప్పినా వింటాను అని అడిగాడు. అందుకు గాను దాసురుడు, నాయనా, నీకు నీ జన్మ రహస్యాన్ని చెప్తాను విను. నీ తల్లి అయినటువంటి ఆ వనదేవత ఈ వటవృక్ష శిఖరాగ్రం మీద నన్ను చూసి నా వద్దకు వచ్చి, అపుత్ర గతిర్నాస్తి, నాకు తల్లి కావాలి అని ఉన్నది, కాబట్టి నాకు బుద్ధిమంతుడు జ్ఞానవంతుడైనటువంటి బిడ్డను ప్రసాదించమని అడిగింది. ఆ కారణంగా నీవు ఉద్భవించావు. అందువల్ల నీకంటూ పూర్వజన్మలంటూ ఏమీ లేవు. కేవలము వనదేవత యొక్క మనస్సులో ఆవహించినటువంటి సంకల్పము, భ్రాంతి, తాను ఒక బిడ్డను పొందాలి అనేటువంటి భ్రాంతి, ఆ భ్రాంతి ద్వారా మాత్రమే జనించిన బిడ్డవు. ఆ భ్రాంతి ద్వారా మాత్రమే నీవు చక్కగా ఉద్భవించిన బిడ్డవు. కాబట్టి నీకు పాపమో పుణ్యమో అనేటువంటివి నీకేమీ లేవు. ఆ ఫలితాలు కూడా లేవు. అయితే ఇప్పుడు ఉన్న వర్తమానంలోకి వస్తే నువ్వు చాలా పసిపిల్లవాడివి, ఏమీ తెలియని పసిపిల్లవాడివి. అయినప్పటికీ కూడా నీ మనసులో అనేక సంకల్పాలు, వికల్పాలు నడుస్తున్నాయి. అసన్నేవాస్య జాతోసి కుతో జన్మ విలాసతః వ్యర్థమేవా నమూఢోపి సంకల్పన సతః. నీకు ఎలాంటి జన్మలతోటి కూడా సంబంధం లేదు. అయినప్పటికీ కూడా నీవు నీ మనసులో కలుగుతున్నటువంటి అనేక సంకల్పాల వల్ల, నీ స్వయం సంకల్పాల వల్లే ఈ విధంగా నీ మూఢుడు అయిపోతున్నావు, అజ్ఞానం అయిపోతున్నావు. మా సంకల్పయ సంకల్పం భావం భావయామా స్థితౌ ఏతావతైవ భావేన భవ్యో భవతి భూతయే. ముందు నువ్వు ఏం చేస్తావంటే నీ మనసులో ఎలాంటి సంకల్పాలు, ఆలోచనలు రాకుండా కట్టిపెట్టు. తర్వాత ముందు నా జన్మ ఎలాంటిది అనే ఆలోచన పక్కనెట్టు. తర్వాత భవిష్యత్తులో నేనేమిటి అన్న ఆలోచన కూడా పక్కన పెట్టు. అసలు వర్తమానంలో కూడా నీ మనసులో ఎలాంటి ఆలోచనలు రాకుండా కట్టిపెట్టు. అంటే మొత్తంగా నీ మనసు నిర్మలంగా చేసుకో. నీకు పూర్వవాసన లేవు, భవిష్యత్తులో వాసన వస్తాయని నమ్మకం లేదు. అలాంటప్పుడు వాస్తవంలో ప్రస్తుతంలో నీకెందుకు వాసనలు? కాబట్టి అన్ని వాసనలు కూడా వదిలేసేయి, అన్ని ఆలోచనలు, అన్ని సంకల్పాలు వదిలేసేయి. ఈ పాటిది అంతటే నీవు చాలా గొప్పవాడివి కాగలుగుతావు. చిన్న విషయం. ఎలాంటి సంకల్పాలు లేకుండా భవిష్యత్తు ఏమిటి, వర్తమానం ఏమిటి, భూతకాలంలో నేను ఎలా ఉన్నాను, ఈ మూడు కాలాలు అసలు ఏ ఆలోచన వద్దు. నిర్మలంగా ఉండిపో. జరగవలసింది జరుగుతుంది. ఈ ఒక్క ఆలోచనతో చాలు, నీ మనసు ప్రశాంతత పొందుతుంది. కేవలము ఆలోచనలను నియంత్రించడం ద్వారా మాత్రమే మానవుడు సిద్ధిని పొందగలుగుతాడు. ఎప్పుడు ఏవో కోరికలు, ఏవో ఆలోచనలు, ఏవో సంఘటనలు మనసుని కలిచివేస్తూ ఉంటే మరి ఇంకా సిద్ధి ఎలా పొందుతాడు?
మనసు ఎలా పరిపక్వం చెందుతుంది? ఆ కోరికలు తీర్చుకోవడంతో సరిపోతుంది. కలుపు మొక్కలు దొడ్లో వచ్చిన కలుపు మొక్కలు పీక్కుంటూ కూర్చోనట్టే ఉంటుంది మనకి. కాబట్టి ముందు సంకల్పాన్ని క్షయింపజేసుకో, ప్రశాంతంగా ఉండు, నీ మనసు నిశ్చింతగా ఉంటుంది. తండ్రి తన కొడుకు చెప్తున్నాడండి, పైగా ఇందులో నీకు ఎలాంటి శ్రమ ఉండదయ్యా. ఒక చిన్న పువ్వుని తీసుకుని ఇలా నలపాలి అంటే దానికి కూడా నువ్వు చేతులు కొంచెం ఉపయోగించాలి, వేళ్ళు ఉపయోగించాలి, ఇలా నలపాలి అనే ఆలోచన ఉపయోగించాలి. కానీ భావాలని సంకల్పాలని ఆపడానికి ఎలాంటి ప్రయత్నము చేయక్కర్లేదు. కేవలము నిర్మలంగా మనసుని ఎలాంటి సంకల్పాలు ఆలోచన లేకుండా ప్రశాంతంగా అలా ఉంచు. ఎంత సునాయాసంగా మనసు పట్టుబడుతుందో చూడు. చాలా చక్కటి రహస్యమైనటువంటి సులభమైనటువంటి రహస్యం. కాబట్టి ఓ నాయనా బిడ్డ, ఆ పని నువ్వు చెయ్యి. అందువల్ల నీ మనసులో సంకల్పాలు వికల్పాలు అనేటువంటివి అన్నీ కూడా క్షయించిపోతాయి. అంతేకాదు, మా సంకల్పయ సంకల్పం భావం భావయ మా స్థితౌ ఏతానతైవ భావేన భవ్యో భవతి భూతయే. ఇక్కడ ఆయన తన కుమారుడికి 3 గుణాల గురించి చక్కగా చెప్తున్నాడు. చూడండి, మనకున్నటువంటి గుణాలు ఏవి? తమోగుణము, రజోగుణము, సత్వగుణము. ఇలా ఎందుకు చెబుతున్నారంటే ఎక్కువగా మనం ఉండేది ఆ తమోగుణంలో. అదే కారణంగా ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. పుత్ర, మనం జన్మిస్తున్నామంటే ఖచ్చితంగా ప్రకృతి యొక్క సహచర్యం వల్లనే మనకి జన్మ లభిస్తుంది. నేనైనా నువ్వైనా ఎవరైనా కూడా కేవలం ప్రకృతి యొక్క సాహచర్యం లేకుండా జరగట్లేదు. ఆ ప్రకృతి కారణంగానే మనం పుట్టుతున్నాము, ఆ సాహచర్యంతో పుడుతున్నాము. అయితే ప్రకృతి సాహచర్యంతో జరుగుతోంది. ఇప్పుడు నీవు పుట్టినా కూడా ఆ ప్రకృతి ప్రభావంగానే జన్మించడం జరిగింది. అంటే మనసులో సంకల్పాలు తర్వాత అది ఉద్భవించడానికి కారణం అవుతున్నాయి. అయితే ఈ ప్రకృతి అనే కాంతకి 3 గుణాలు ఉన్నాయి. అవే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలు కూడా మనని స్వాధీనం చేసుకుని ఉంటాయి. మనము ఆ 3 గుణాల యొక్క స్వాధీనంలో మాత్రమే ఉంటాము. మనకి తెలియకుండానే అప్రయత్నంగానే మన మనసులో సంకల్పాలు జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పటి నీ పరిస్థితికి కూడా అదే కారణము. నీ మనసులో తమోగుణ ప్రభావం కలిగింది. ఆ తమోగుణం వల్లే ఇలాంటి సంకల్పాలు వికల్పాలు వస్తున్నాయి. మంచి సంకల్పాలు అయితే మంచి కార్యాలు, మంచి ఆలోచనలు వస్తాయి. కొంచెము ఉత్తమము కాని కార్యాల వైపే వెళ్తాయి. నీ మనసు కూడా ఊగిసలాడుతూ ఉంది. ఇది తమో గుణం యొక్క స్వభావము. రెండవది చూద్దాము, రజోగుణము. ఈ రజోగుణం ప్రబలంగా ఉంటే, ఈ రజోగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు సంసారంలో ఎక్కువగా లగ్నం అవుతూ ఉంటారు. వివాహము, సంసారము, పిల్లలు, భ్రాంతి, ఆ విధంగా. తర్వాత ఈ పై 2 గుణాలు మహాభయంకరమైనటువంటివి, మహాలోతైనవి. ఒక్కసారి ఆ ఊబిలో దిగితే అదొక ఊబే రావడం చాలా కష్టం. అన్యదా శరణాస్తి అంటూ పూర్తిగా పరిపూర్ణమైన మనస్సుతో జ్ఞానం పొందితే కానీ వాటి నుంచి బయటికి రాలేము. అయితే 3వ గుణము సత్వగుణము. ఈ సత్వగుణ స్వభావంలో దీనిని నీవు ఎలా పొందాలి అంటే, నీ దృశ్య ప్రపంచం అంతా కూడా నశించిపోయేటువంటిదే. కాబట్టి దీని గురించి ఆలోచన వద్దు అనేటువంటిది రావాలి. రెండోది, నీ మనసులో కూడా
ఎలాంటి సంకల్పాలకి తావు ఉండకూడదు. అప్పుడు జరిగేదంతా కూడా పరమేశ్వర ఆజ్ఞ వల్ల జరుగుతుంది, దానికి అనుగుణంగానే కాలం నడుస్తుంది అన్న ఆలోచనతోటి నిర్మలంగా ఉండాలి. అది సత్వగుణం యొక్క స్వభావం. ఈ కారణంగానే ఇది చాలా ముఖ్యమైన విషయము, లోతైన విషయము. ఎవరిని వారు సరి చేసుకోవాల్సిందే కానీ హరిహర బ్రహ్మాదులు వచ్చినా కూడా మన మనసుని వాళ్ళు నిగ్రహించలేరు. విషయాన్ని తెలుసుకొని చింతన చేసి సాధనా చతుష్టయము ద్వారా శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా తెలుసుకుని మనని మనమే నియంత్రించుకోవాలి తప్పించి కానీ ఎవరి వల్ల కాదు. కాబట్టి నీ మనసులో కలుగుతున్నటువంటి భావాలు, సంకల్పాలంటే భావాలు, వీటన్నిటినీ కూడా నీకుగా నీవు నియంత్రించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడే అసలు నీ కళ్ళకి కట్టినటువంటి పొర, నీ మనసులో వచ్చినటువంటి ఆలోచనల పొర పోతుంది అంటూ దాసుడు చెప్తున్నాడండి. వచ్చే సంచికలో ఆయన ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ ఆయన మనకి దేవీ భాగవతంలో కూడా ఇదే మాట చెప్పారు. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో కూడా ఉందండి. ఈ రెండు కూడా నేను చెప్పినప్పుడు ఈ విషయాన్ని గురించి స్పష్టంగా చెప్పా. మన మనస్సులో కలిగేటువంటి భావాలని నియంత్రించుకోగలిగితే మాత్రమే జరుగుతుంది. మన జన్మ కారణమైన, మన జన్మ రాహిత్యం పొందటానికైనా మనకిగా మనం స్వయంగా ప్రయత్నం చేసి తీరవలసిందే. ఎలాంటి పూర్వజన్మ కర్మ లేని వాళ్ళకి కూడా ప్రకృతి ప్రభావం వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయి అంటూ చెప్పడం జరిగింది. ఇక్కడ ఈయన కూడా తన బిడ్డకి దాసుడు ఇలా చెప్పాడు. వచ్చే సంచికలో ఇంకా ఆయన మనందరికీ ఎలాంటి మహోపదేశం చేస్తున్నారో విందాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.